హాయ్ ఎవరివన్, నేను మీ పవన్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈజ్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ యువర్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ అండి, మర్చిపోవద్దు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కమింగ్ టు అవర్ వీడియో. మత్తు వదలరా 2. వాట్ ఏ క్రేజీ మూవీ అండి. నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఈ క్రేజీనెస్ కారణం అయితే ఇద్దరని చెప్పుకోవాలి. ఒకళ్ళు డైరెక్టర్ రితేష్ రాణా, ఇంకొకళ్ళు సత్య. ఇది సత్య వన్ మ్యాన్ షో అనే చెప్పాలి భయ్య. తన కామెడీ టైమింగ్ కానీ ఎక్స్ప్రెషన్స్తో కానీ సినిమా క్రెడిట్ మొత్తం తస్కరించేశాడు. అదేనండి, సత్య ఇస్ ద షో స్టీలర్ ఆఫ్ ద మూవీ. శ్రీసింహ సత్య కాంబినేషన్ అన్ని సీన్స్ కూడా చాలా క్రేజీగా ఉంటాయి అండ్ కామెడీగా ఉంటాయి. మిగతా యాక్టర్స్ కూడా బాగానే చేశారు, కానీ సత్య వాళ్ళ మీద ఇంకొంచెం ఎక్కువ మనల్ని ఎంటర్టైన్ చేశాడని చెప్పాలి. శ్రీసింహ సత్యతో పాటు రోహిణి, ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, జీవన్, ఝాన్సీ ఇలాంటి మంచి కాస్టింగ్ ఉంది భయ. డైరెక్టర్ రితేష్ రాణాకి మూవీ మేకింగ్లో ఒక సపరేట్ స్టైల్ ఉంది. ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, సెటప్ కానీ, హిలేరియస్ కామెడీ సిచ్యువేషన్ కానీ గట్టిగా వర్కౌట్ చేస్తాడు భయ్య. మేబీ స్టోరీ అనేది అంత గట్టిగా లేకపోయినా వీటిల్లో మాత్రం తన మార్కెట్ చూపిస్తాడు. తన మత్తు వదలరా 1, హ్యాపీ బర్త్డేలు ఇదే మనకు చూపించాడు. ఈ మూవీలో కూడా సేమ్ అదే ఫాలో అయ్యాడు. ఇంకొంచెం కామెడీ టైమింగ్ కొంచెం ఎక్కువ చేశాడని చెప్పాలి. ఓకే, స్టోరీ ప్లాట్కి వస్తే, ఆఫ్టర్ మత్తు వదలరా పార్ట్ 1 మన హీరో అని చెప్పాలి భయ్య. సత్య కూడా కామెడియన్ కాదు ఈ మూవీ నుంచి. ఈ మూవీలో మాత్రం సత్య ఈజ్ ద రియల్ హీరో. సో మన ఇద్దరు శ్రీసింహ సత్య, అదేనండి అలియాస్ యేసురత్నం అండ్ బాబు మోహన్. ఇద్దరు ఏ జాబు లేకుండా ఉన్నప్పుడు ఈ టీంలో చేరుతారు భయ్య. సో ఈ టీంలో చేరిన తర్వాత ఎన్నో కిడ్నాప్ కేసులని సాల్వ్ చేస్తారు. అయితే అందులో కొంత డబ్బు మాత్రం తస్కరిస్తూ ఉంటారు. ఒకరోజు అనుకోకుండా ఒక మిస్డ్ కేసు డీల్ చేయాల్సి వస్తుంది, ఆ కిడ్నాప్ కేసు. ఈ కేసు వల్ల వాళ్ళ లైఫ్లో జరిగే మార్పులు ఏంటి, ఒక మర్డర్లో ఎలా ఇరుక్కున్నారు, ఎలా స్ట్రగుల్ అయ్యారు, ఆ మర్డర్ నుంచి కేసు నుంచి ఎలా బయటపడ్డారు, అండ్ ఈ మధ్యలో స్లేవ్ డ్రగ్ కథ ఏంటి, స్లేవ్ డ్రగ్ ఏంటి, దాని పరిణామం ఏంటి అనేది రిమైనింగ్ మూవీ భయ్య. థియేటర్లోనే చూడాల్సింది. మీరు కూడా కంపల్సరీగా క్రేజీగా ఫీల్ అవుతారు. మీ హృదయాలను కూడా సత్య తస్కరించేస్తాడు, ఇది నా గ్యారంటీ. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్కి వస్తే, రితేష్ రాణా ఫస్ట్ నేను చెప్తున్నట్టు స్టోరీ కంటే కామెడీయే ఈ మూవీ మేజర్ హైలైట్ అని చెప్తున్నట్టు అదే విధంగా చేశాడు భయ్య. స్టోరీ కంటే కామెడీ అయితే మేజర్ హైలైట్ అని చెప్పాలి. ఆ హైలైట్లో కూడా అన్డౌటెడ్లీ సత్య ఇస్ ద మేజర్ అసెట్ ఆఫ్ ద ఫిల్మ్. అందరూ యాక్టింగ్ని డామినేట్ చేసేది చెప్పాలి. సో శ్రీసింహ లుక్స్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా అయితే బాగా ఇంప్రూవ్ అయ్యాడు భయ్య. ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేస్తే తను కూడా బాగా చేశాడు. అండ్ అయితే ఇద్దరి కాంబినేషన్ వచ్చినప్పుడు నాకు ఎప్పుడో పాస్ సినిమాలాగా బ్రహ్మానందం గురించి, ఎందుకంటే కొన్ని మూవీస్లో నాగార్జున ఇటువంటి మూవీస్లో బ్రహ్మానందమే ఎక్కువ డామినేట్ చేస్తారు బై కామెడీ మూవీస్లో. నాకు ఆ విధంగానే ఆ నాస్టాల్జియా ఫీలింగ్ అయితే అనిపించింది. సో ఆ కామెడీ విషయంలో మాత్రం చాలా డామినేట్ చేశాడు. అండ్ నెక్స్ట్ ఫరియా అబ్దుల్లా కూడా తన తెలుసు, తనకి ఒక కామెడీ టైమింగ్ ఉంది. సో తనకి ఒక మంచి క్యారెక్టర్ పడితే మాత్రం కొంచెం అల్లాడిస్తుంది. సో ఆ విధంగానే చేసింది. బట్ కొంచెం స్కోప్ అయితే తక్కువ ఉంది ఫరియా అబ్దుల్లా క్యారెక్టర్కి. ఇంకా వెన్నెల కిషోర్, సునీల్, అజయ్ వీళ్ళందరూ అయితే యాజ్ యూజువల్గా బాగానే చేశారు. అండ్ ఆల్ టెక్నికల్ డిపార్ట్మెంట్ అండ్ మ్యూజిక్ బీజిఎం బై కాలభైరవ, ఎడిటింగ్ బై కార్తీక్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ బై సురేష్ సారంగం, మెయిన్గా ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. దే ఆర్ ఆల్ సో గుడ్ ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్ మొత్తం. ఇంకా మెయిన్గా చెప్పాలంటే, స్పెషల్గా చెప్పాలంటే, హోరీ నా కొడక సీరియల్ స్పూఫ్ అండ్ సత్య డ్యాన్స్ ట్రిబ్యూట్ టు చిరంజీవి ఇన్ వన్ సిచ్యువేషన్, ఇన్ వన్ సీన్ ఆర్ వెరీ ఇంప్రెసివ్ భయ్య. సత్యలో ఉండే డ్యాన్స్ టాలెంట్ కూడా ఈ మూవీలో అయితే చూపించాడని చెప్పాలి. ఒక కమెడియన్గానే కాదు, తన డ్యాన్స్ కూడా బాగా చేస్తాడని ఈ మూవీలో అయితే నిరూపించుకున్నాడు. ఇక నెగిటివ్స్కి వస్తే భయ్య, పార్ట్ 1తో కంపేర్ చేస్తే స్టోరీ ప్లాట్లో కానీ అండ్ ట్విస్ట్ థ్రిల్స్లో కొంచెం తగ్గిందనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్గా ఉంది, కామెడీ ఎంటర్టైనింగ్ కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది.
కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం డల్ అనిపిస్తుంది. బట్ ఎంటర్టైన్మెంట్ కోషెంట్ అయితే ఉంది, కానీ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అనిపిస్తుంది. పార్ట్ 1 కూడా స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో పార్ట్ 1 బెటర్ అనిపిస్తుంది పార్ట్ 2 కంటే. నెక్స్ట్ అన్ని సీన్స్ కూడా చాలా ప్రెటీలుగా ఉంటాయి. అండ్ విలన్ క్యారెక్టరేషన్ కొంచెం డల్ ఉంది భయ్య, కొంచెం వీక్గా ఉంది. ఇంకా రోహిణి క్యారెక్టర్ ఇంకొంచెం బలంగా రాసుకుంటే మంచిగా ఉండే అనిపించింది. అండ్ సునీల్, జీవన్ వీళ్ళ క్యారెక్టర్ అయితే అండర్ యూటిలైజ్డ్, కంపల్సరీగా ఇదేదే చెప్పగలం, దే ఆర్ అండర్ యూటిలైజ్డ్. ఈ టీమ్ సెటప్లో అంత సీరియస్నెస్ అయితే నాకు అనిపించలేదు, కొంచెం సిల్లీగా అనిపించింది. రెగ్యులర్గా మనం చూసే ఈ మిస్సింగ్ కేస్, కిడ్నాప్, మర్డర్, డ్రగ్స్ ఈ సిచ్యువేషన్లు అన్నీ మనకు రెగ్యులర్గానే యూజ్ చేశాడు. కానీ కామెడీ టైమింగ్, సచ్చా కామెడీ టైమింగ్, సిచ్యువేషనల్ కామెడీ వీటన్నిటిని డామినేట్ చేసిన భయం. అండ్ ఈ ఫ్లోలో 2 గంటల 15 నిమిషాలు మనం వేరే వాటిని ఏం పట్టించుకోం, ఓన్లీ కామెడీ మాత్రమే చూస్తాం. సో అదొక్కటే ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్. అండ్ కామెడీ మాత్రమే కాదు, కొంచెం స్టోరీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది రానా. ఎనీవే, మన కంపల్సరీగా ఈ ఆల్ ద నెగిటివ్స్ అపార్ట్, ఇట్స్ అన్ అమేజింగ్ షో బై సచ్చ. కంపల్సరీగా క్రేజీ ఫీల్ అవుతారు. నాకు తెలిసి సచ్చ కామెడీ టైమింగ్ని ఇంత పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్న వాళ్ళు ఇంకా వేరే డైరెక్టర్ అయితే ఎవరు లేరు. రానా మాత్రమే ఆ కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుని అనిపించింది. ఈవెన్ అప్పుడు మత్తు వదలరా కానీ, ఇప్పుడు మత్తు వదల 2లో కానీ చాలా టైమింగ్ పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్న భయం. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒకటి మెయిన్ పాయింట్ ఇది కథ కొంచెం గుర్తుపెట్టుకోండి. సినిమా ఎండ్ తర్వాత పోస్ట్ క్రెడిట్స్ తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నాయి, అవి మిస్ కావద్దు భయ. ఎండ్ వేసేసారు కదా అని మీరు వచ్చేసే థియేటర్లో చూస్తే మాత్రం కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే మిస్ అవుతారు. సో పోస్ట్ క్రెడిట్స్ తర్వాత కూడా మిస్ కావద్దు. సో ఈ వీకెండ్కి మీ ఫ్యామిలీతో అందరితో కలిసి ఎంజాయ్ మత్తు వదలరా 2 ఇన్ దిస్ వీకెండ్. దిస్ ఈజ్ పవన్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.